కలగా మారిన మినీ ఆర్టీసీ డిపో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ముఖ్య కేంద్రంగా చర్చలో ఉంది. ఈ క్రమంలో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా డిమాండ్ ఉంది. అయితే 1995లో అప్పటి ఎమ్మెల్యే ఎర్రసత్యం మినీ డిపోను మంజూరు చేయించారు. అదే ఏడాది ఆగస్టులో ఆయన హత్యకు గురి కావడంతో ఆర్టీసీ డిపో మంజూరు పేపర్లకే పరిమితమైంది. ఆ తర్వాత 1996 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రశేఖర్ కొంత ప్రయత్నించినప్పటికీ మంజూరైన డిపో కాస్త మహబూబ్ నగర్ 2 డిపోగా మారిపోయింది. అప్పటి నుంచి డిపో ఏర్పాటు కలగానే మారింది. మహిళలకు ఉచిత ప్రయాణంతో డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీంతో బాదేపల్లి బస్టాండ్కు ఆర్డినరీ బస్సులతో పాటు ఎక్స్ప్రెస్లు రావాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఫార్మా ఇతర పరిశ్రమల కారణంగా ఎంతో అభివృద్ధి సాధించిన బాదేపల్లి జడ్చర్ల నుంచి హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది. హైదరాబాద్ వెళ్లాలన్నా ఇతర డిపోల బస్సులపై ఆధారపడాల్సి వస్తుంది. దీంతో బస్ డిపో ఉంటేనే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బాదేపల్లి బస్టాండ్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు హామీని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. బాదేపల్లి బస్టాండ్కు పూర్వ వైభవం తీసుకురావడం స్థానికుల ఆకాంక్ష మేరకు బస్ డిపో ఏర్పాటుకు చర్యలు మొదలయ్యాయి. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఇటీవల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి విన్నవించారు. బాదేపల్లి బస్టాండ్ మీదుగా బస్సుల రాకపోకలు సాగించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు జడ్చర్లకు బస్ డిపో మంజూరు చేయాలని, తద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఇక్కడున్న రాజకీయ నాయకులు జడ్చర్లకు నియోజకవర్గమని మర్చిపోతున్నారు. మహబూబ్ నగర్కు జడ్చర్లకు సంబంధం లేకుండా బస్ డిపోను ఏర్పాటు చేయాలి. ఓకే, నమస్కారం. నా పేరు నడిమడి శ్రీనివాసన్, జడ్చర్ల నియోజకవర్గవాసిని. అదేవిధంగా జాతీయ రాజకీయాల్లో జిల్లాధికారులు ప్రముఖంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా అవేకంగా పనిచేస్తున్నాం. గతంలోంచి కూడా ఈ జడ్చర్లకు బస్టాండ్ ఏర్పాటు చేస్తామని, బస్ డిపో ఏర్పాటు చేస్తామని అనేక మంది నాయకులు ప్రగల్భాల వాళ్ళకి లేదా వాళ్ళ స్వార్థం కోసం బస్ డిపోని అడ్డుపెట్టుకోవడం జరిగేది. కానీ గతంలో ఒకసారి జడ్చర్లో బస్ డిపో ఏర్పాటు చేస్తామని చెప్పి గట్టిగా నమ్మించి దానికి స్థలం కేటాయించి కొంత నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. దాని తర్వాత కేవలం మహమ్నార్కు 15 కిలోమీటర్ దూరం ఇక్కడ బస్టాండ్ ఎందుకంటే ఒకే చిన్న సంకల్పంతోన బస్టాండ్ దూరం చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? తర్వాత పాలకులు ఎవరైతే ఉన్నారో ఏనాడు కూడా దీని గురించి మాట్లాడడానికి వాళ్ళు సాహసించట్లేదు. ఇది చాలా శోచనీయమైన విషయం. ఎందుకంటే జడ్చర్లలో సుమారు వ్యాపార కేంద్రం, పెద్ద వ్యాపార కేంద్రం జడ్చర్లు. ఇటు పోతే రాజాపూర్ కానీ లేదా అటు చివరిపోతే చాలా ప్రాంతాలు ఏవైతున్నాయో ఈ జడ్చర్ల పరిధిలో ఉన్నటువంటి 4 మండలాలు, నవాపేట కానివ్వండి, మిర్జిల్ కానివ్వండి, రాజాపూర్ కానివ్వండి, బాలనార్ కానీ, అదేవిధంగా దూర ప్రాంతాలు వస్తే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా మహిళలకు అసౌకర్యం కలుగుతుంది. ఎందుకంటే బస్సుల సమయానికి రాక వాళ్ళు పోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని దూరం చేయడానికి ఏ పాలకులు కూడా ముందుకు రావడం లేదు. లేదా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం సమాజాన్ని అడ్డుపెట్టుకొని, సంఘాలను అడ్డుపెట్టుకొని, లేదా పార్టీని అడ్డుపెట్టుకొని బతకడానికి ప్రయత్నం చేస్తుంది. గతంలో చేసినటువంటి లోపాలు ఏవైతున్నాయో దాన్ని సర్దిద్దుకొని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఒకరికి ముందరకేసి వారి దగ్గర కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నేను భూమిక పోషిస్తున్న రాష్ట్రంలో కూడా ప్రజెంట్ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వారు ఒక్కసారి నిర్ణయం తీసుకొని ఈ జడ్చర్లకు బస్ డిపో ఏర్పాటు చేస్తే చాలా మందికి సౌకర్యం కలుగుతుంది. ఎందుకంటే వ్యాపార కేంద్రం ఇది ముందుకే, అదేవిధంగా ప్రధాన కూడలు అవుతుంది కాబట్టి వచ్చిపోయి వాళ్ళకి ఇబ్బంది లేకుండా దాంతో పాటుగా ఈ జడ్చర్లకు బస్ స్టాండ్ అని చెప్పి ఈ బస్ డిపో కోసం అయిపోయిన అక్కడ ఇప్పుడు ఒకసారి స్థలం తీసి సుమారు 20 ఏళ్ళ కింద కూడా స్థలం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని లేదా ఉన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పాలమూరు జిల్లా వాడే కాబట్టి ఈ జడ్చర్ల పూర్తిగా తెలుసు కాబట్టి దానికి ఒకసారి నిర్ణయం తీసుకొని జడ్చర్ల వాసులు చిరకాల వాంఛను కూడా నెరవేరిస్తే బాగుంటుందని మా కోరిక.